ఈరోజు నాకు మా ఆయనకి గొడవ జరిగింది. మీరే పెద్దవాళ్ళుగా న్యాయం చెప్పాలా చూడబ్బా! మా ఆయనకి నా ఆలోచనలకి చాలా డిఫరెంట్ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలలో. మా ఆయనకి 2 రోజుల నుంచి చెప్తున్నాను రైస్ అయిపోతుంది తీసుకురా, తీసుకురా అంటే సరే తెస్తాను అన్నాడు. సరే అదే రోజు మా ఆయనకి తెద్దాం అనుకున్న రోజు ఆఫీస్ నుంచి కాలొచ్చింది డ్యూటీకి రావాలి అని. మా ఆయనేమో ఎళ్ళిపోయాడు. మధ్యాహ్నం లంచ్‌లో అన్నం వండుదామని చూస్తేనేమో రైస్ చూస్తే లేవు. మా ఆయనకు ఫోన్ చేస్తే "ఏం పర్లేదు దోస బియ్యం ఉన్నాయి కదా! దాంతో వండేసేయి" అని అన్నాడు. సరే అనేసి వండేసాను, పిల్లలకి పెట్టేసాను. నేను కూడా తిన్నాననమాట. మా వారు వచ్చేసిన తర్వాత తినేసి, "నువ్వు తిన్నావా?" అని అడిగారు. నేను తినలేదు అనేసి ఏం అనలేదు. ఎందుకంటే అప్పుడు మనం బుంగమూతి మార్చుకొని కూర్చున్నామనమాట. అయ్యో! ఇది తినలేదేమో అని అప్పటికప్పుడు 3:30 అప్పుడు మండు టెండలో మా ఆయన ఎళ్లి రైస్ బ్యాగు అలాగే ఎగ్స్ అయితే తీసుకొచ్చాడండి. సో, ఇంక నేనే ఏదైనా గానీ ముందుగానే తెచ్చిపెట్టుకోవాలనుకుంటాను. మా ఆయనేమో అప్పటికప్పుడు తెచ్చిపెట్టుకోవాలా అని అనుకుంటాడు. సో, భార్యలు ఎప్పుడైనా గానీ రేపటి గురించి ఆలోచిస్తారు. కొంతమందైతే మా ఆయనైతే మరీ స్లో అనమాట ఈ విషయంలో. సో, మీరేమంటారనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.